హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. ఈరోజు మనం వ్లాగ్లో ఊటీ రోజ్ గార్డెన్ కోసం చూద్దామండి. ఈ వ్లాగ్లో కేవలం ప్లేసెస్ చూపించడమే కాకుండా దీని హిస్టరీ కోసం కూడా నేను చెప్తాను. నేను తెలుసుకున్నంత వరకు మీతో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. మా ఊటీ ట్రిప్లో ఫస్ట్ ప్లేస్ టు విజిట్. సో ఇది మేము మధ్యాహ్నం 3 o'clockకి అట్లా బయలుదేరామండి. సో ఆ టైంలో ఇంకా వెదర్ చాలా బాగుంది, అంటే మరీ కోల్డ్గా లేదు, మరీ హాట్గా లేదు, చాలా బాగుంది ఈ టైంలో చూడడానికైతే. ఇంకా మనం రోజ్ గార్డెన్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తే, రోజ్ గార్డెన్ అనేది తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట. సో తమిళనాడు స్టేట్ నుంచి మనకి ఏంటంటే 2200 meters ఆఫ్ ఆల్టిట్యూడ్లో, అంటే అంత ఎత్తులో ఈ కొండ మీద ఈ రోజ్ గార్డెన్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. తర్వాత టికెట్స్ కోసం వస్తే, టికెట్ ప్రైసింగ్ వచ్చేసి అడల్ట్ వచ్చేసి 75 రూపీస్ అండి, చైల్డ్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో ఇది మొత్తం ఏరియా వచ్చేసి 4 hectares ఆఫ్ ల్యాండ్లో ఉంది. అంటే ఎంత పెద్దదో మీరే ఆలోచించుకోండి. ఇంత పెద్ద ల్యాండ్ మెయింటైన్ చేయడం కూడా నాట్ ఎ జోక్. చాలా బాగా చేస్తారు. ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ ఎంత నీట్గా ఉంటుందంటే నాట్ ఈవెన్ స్మాల్ డస్ట్ పార్టికల్ కూడా నేను అబ్జర్వ్ చేయలేదు అక్కడ. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారన్నమాట గార్డెన్ అయితే మాత్రం. సో ఇంత మెయింటెనెన్స్కి అంత తక్కువ ప్రైస్ అనేది, టికెట్ ప్రైస్ అనేది మనం మెచ్చుకోవచ్చు, నిజంగా మెచ్చుకోవచ్చు అనే చెప్పాలి. ఇంకా ఈ రోజ్ గార్డెన్ హిస్టరీ కోసం వస్తే, ఇది మనకి 20th May 1995లో ఓపెన్ చేశారటండి ఈ రోజ్ గార్డెన్ అనేది. ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ రోజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయంట. మోర్ దాన్ 20,000+ వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఇక్కడ ఉంటాయని చెప్పేసి అన్నారనమాట. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మొక్కలు అయితే నాటారు, రోజెస్ మొక్కలు అయితే నాటారు, కాకపోతే ఫ్లవరింగ్ అనేది అంతగా లేదండి. ఓన్లీ డ్రై ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, కానీ అంత గుబురుగా అయితే లేవు. నెక్స్ట్ రోజెస్ కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. సో నాకు అది కొంచెం చిన్న డిసప్పాయింటింగ్ అనిపించింది. నేను రోజ్ గార్డెన్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయంటే, మనకి వెంకటేష్ మూవీలో ఉంటుంది చూసారా, కొత్తగా ఉన్నది ఆ పాటలో ఎన్ని రోజెస్ ఉంటాయో అన్ని రోజెస్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎన్నో రీల్స్ ప్లాన్ చేసేసుకున్నాను, కానీ అదైతే అవ్వలేదన్నమాట. కొన్ని రోజెస్ అయితేనే ఉన్నాయి, అండ్ వాటిని అయితే ఎవరు టచ్ కూడా చేయకూడదు. అక్కడ కూర్చొని ఎంతసేపు అయినా ఫొటోస్ తీసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ వాటిని అయితే తుంచకూడదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారు అక్కడ. అండ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఆ ప్రెమిసెస్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. తర్వాత మనం ఇంకా టైమింగ్స్ కోసం వస్తే, ఈ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 6:30 PM. సో ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అంటే మాత్రం ఊటీలో మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఏ లొకేషన్ అయినా సరే 6:30 తర్వాత క్లోజ్ అండి, ఇంకా క్లోజ్ చేసేస్తారనమాట. మొత్తం గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంటే మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళ టైమింగ్స్ అంటే టైమింగ్సే, మనకి ఇంకా ఎక్స్ట్రాగా చేద్దామని అంటే అవ్వదు. సో ఏదైనా సరే కొంచెం ఎర్లీగా బయలుదేరిపోయి మనం 6:30 కల్లా అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకోవాలి. మేము ఇది Day 1 కదా, మా Day 1 ఆఫ్ ఊటీ ట్రిప్ కదా. వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయింది కాబట్టి 3 o'clock అలా వెళ్ళాం. సో అందుకనే 2 ప్లేసెస్ మాత్రమే కవర్ చేసాం. ఒకటి రోజ్ గార్డెన్, ఇంకొకటి చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ. అది కూడా చాలా చాలా బాగుంటుంది. అక్కడ అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ దగ్గర ఏంటంటే మంచి అడ్వెంచరస్ గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అది కూడా చాలా చాలా బాగుంటుంది. చిన్న లేజర్ షోలా వేస్తారు, కానీ అదేంటో మాకైతే అర్థం కాలేదన్నమాట అక్కడ. సో ఇక్కడ మనకి స్పీషీస్ ఆఫ్ రోజెస్ అయితే చాలా బోర్డ్స్ పెడతారు, అక్కడ చూసారు కదా. నాకైతే ఒక్కటి గుర్తులేదు నిజానికైతే. సో మీకు అలా చూపిస్తాను, నేను కవర్ చేసినంత వరకు మీకైతే అలా చూపిస్తాను చూడండి.